వెల్కమ్ టు వీటీ న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను రవలి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. సీజనల్ వ్యాధులు ఎక్కువ వస్తున్న కారణంగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయాలంటూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం వేణుకొమట్లలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు. సిద్దిపేట వాసవి క్లబ్ వనితా క్లబ్ ఆధ్వర్యంలో అంగారక సంకష్ట చతుర్థి పూజలు. సంకష్ట రోజు అమావాస్య రోజు గోసేవ చేయడం పుణ్యమన్న భక్తులు. భారీ వరదలలో కూరుకుపోయిన కర్నూలు జిల్లా నంద్యాల మహానంది దేవస్థానం. అప్రమత్తంగా ఉండాలంటూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం వేణుకొమట్లలో జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు గొల్లపల్లి ప్రాథమిక కేంద్రం ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని నిర్వహించారు. గ్రామ ప్రజలకు వైద్య పరీక్షలు చేసి మందులు అందజేశారు. మండల మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీపతి మాట్లాడుతూ ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ఎక్కువ వస్తున్న కారణంగా పల్లెల్లో విషజ్వరాల తీవ్రత ఎక్కువగా ఉండడం ద్వారా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గొల్లపల్లి పిహెచ్సి ఆధ్వర్యంలో వేణుకొమట్లలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి ఇంటింటికి వెళ్లి ప్రజలకు విషజ్వరాలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గుడ్ల లక్ష్మి, ఏఎన్ఎం సునీత, విజయ మరియు ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. ఈరోజు గొల్లపల్లి మండలము వెనుమట్ల గ్రామంలో గొల్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఇప్పుడు మనకి సీజనల్ డిసీజ్ వ్యాధులు ఎక్కువ వస్తున్నాయి కారణంగా పల్లెల్లో జ్వరాలు కూడా తీవ్రత ఎక్కువ ఉన్నది. దాన్ని దృష్టిలో పెట్టుకొని పిఎస్సి ఆధ్వర్యంలో కలెక్టర్ గారి ఆదేశానుసారించి మేము ఈరోజు క్యాంపు పెట్టడం జరిగింది. మా యొక్క వైద్య సిబ్బందితో ఇంటింటికి వెళ్ళి అవగాహన కార్యక్రమాలు కూడా మేము ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. అలాగే స్కూల్లో పిల్లలకు కూడా ఈ యొక్క దోమల నివారణ వాటి మీద అవేర్నెస్ క్రియేట్ చేయడం ఈరోజు చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ వర్షాకాలంలో మనకు ఇంటి చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మనకు ఈ దోమలు అనేది ఎక్కడైతే ఆగి ఉన్న నీళ్ళల్లో, కుండలలో ఎక్కడైతే మనకు వాటర్ ఎక్కువ నిల్వ ఉంటాయో అక్కడ దోమలు పెరిగే ఆస్కారం ఎక్కువ ఉంటుంది. ఈ దోమల వల్లనే చికెన్ గున్యా, డెంగ్యూ, మలేరియా, ఫైలేరియా లాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అందుకని ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క వ్యక్తిగత పరిశుభ్రతతో పాటుగా వాళ్ళ యొక్క పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకొని దోమల నివారణ కావాల్సిన అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య శాఖ తరఫున మేము కోరుకుంటున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో సెప్టెంబర్ 17 తెలంగాణ రాష్ట్ర అవతరణ పురస్కరించుకొని జగ్జీవన్ రావు చౌరస్తా వద్ద జెండా ఎగురవేసి దేశ ప్రధానమంత్రి జన్మదినం సందర్భంగా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్యామ్ సుందర్ రావు, రాష్ట్ర ఎస్సీసీఎల్ నాయకుడు తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేట వాసవి క్లబ్ వనితా క్లబ్ ఆధ్వర్యంలో అంగారక సంకష్ట చతుర్థి సందర్భంగా గోసేవ చేయడం జరిగింది. వాసవి క్లబ్ వనితా క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు అంగారక సంకష్ట చతుర్థి సందర్భంగా మున్సిపల్ గోశాలలో గోసేవ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వాసవి క్లబ్ అధ్యక్షులు పుల్లూరి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి నెల సంకష్ట రోజు మరియు అమావాస్య రోజు గోసేవ చేయడం జరుగుతుంది. గోసేవ చేయడం సంకల్పంతో వాసవి క్లబ్ వారు ప్రతి నెల గోసేవ చేయడం జరుగుతోంది. గోసేవ చేయడం వలన ముక్కోటి దేవతల పుణ్యం ఎంత కలుగునో గోసేవ చేయడం ద్వారా అంతే కలుగును అని ఈ సందర్భంగా అన్నారు. ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ మంకాల నవీన్ కుమార్ మాట్లాడుతూ సిద్దిపేట వాసవి క్లబ్ ప్రతి నెలలో గోసేవ చేయడం చాలా సంతోషమని అన్నారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ అధ్యక్షుడు పుల్లూరి శ్రీనివాస్, వనిత అధ్యక్షురాలు పుల్లూరు సుష్మా, ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ మంకాల నవీన్ కుమార్, పోషెట్టి ప్రసాద్, క్లబ్ సభ్యులు జోగిపర్తి రవికుమార్, శివ, వీరేశం, ఉప్పల రమేష్, వైజయంతి, సందీప్, శ్రవంతి మరియు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సంకటహర చతుర్థి అంగారక చతుర్థి సందర్భంగా వాసవి క్లబ్ మరియు వనితా క్లబ్ సిద్దిపేట ఆధ్వర్యంలో గోసేవ చేయడం జరిగింది. గోసేవ చేయండి, గోవులను రక్షించండి అనే సంకల్పంతో ప్రతి నెల సంకట చవితి అమావాస్య రోజు గోసేవ చేయడం జరుగుతుంది. ఎవరైనా గోసేవ చేయదలుచుకున్న వారు మున్సిపల్ గోశాలకు వచ్చి గోసేవ చేసి గోవులను రక్షించాలని వాసవి క్లబ్ తరఫున కోరుతున్నాను. జై వాసవి. భాద్రపద బహుళ పాఠం నుండి ఆశ్రయిత అమావాస్య రేపు అనేంత వరకు కూడా పితృదేవతలు పితృలోకాల నుండి భూలోకం వైపు వస్తారు. ఈ సందర్భంలో పితృదేవతలు మన నుంచి ఆశించేది తర్పణము అంటే నీరు, అదే కొంచెం ఆహారం, పిండ ప్రధానాలైనా వాళ్ళు ఆశిస్తారు. ఇవన్నీ కుదరని వారు గోవు కంఠంలో పితృలోకం ఉంటుంది. కాబట్టి మనం గోవుకు పెట్టే ఆహారం అంతా కూడా మన పితృదేవతలకు వెళ్ళి మన వాళ్ళు ఆహారం అందగానే
వారు మన వంశాన్ని అన్ని రకాలుగా శుభాశిస్తులు అందిస్తూ వంశాభివృద్ధితో పాటు మనకు అన్ని రకాలుగా దేశాభివృద్ధి కావచ్చు, ఉగ్రవాద నిర్మూలన కావచ్చు, అన్ని రకాల సహాయ శక్తులు మనకు వాళ్ళు సహకరిస్తారు. అంతేకాకుండా ఈరోజు కన్యా సంక్రాంతి అంటే సూర్యుడు ప్రతి నెల ఒక్కొక్క రాశిలోకి సంక్రమిస్తూ ఉంటాడు. అందులో భాగంగా మధ్యాహ్నం 1:20 నుండి సూర్యుడు కన్యా సంక్రమణ జరుగుతారు. కాబట్టి ఈ సందర్భంలో వాసవి క్లబ్ వారు చేసినటువంటి సేవ ద్వారా వారి సభ్యులందరికీ కూడా ఆయుష ఆరోగ్యాలు, అంతేకాకుండా రాజ్యాధికారం సిద్ధించాలని కోరుతున్నాను. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని మైలర్దేవ్పల్లి డివిజన్లో ఛత్రపతి శివాజీ విగ్రహం దగ్గర జాతీయ జెండాను భారతీయ జనతా పార్టీ నాయకులు ఎగురవేశారు. అనంతరం డివిజన్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బొక్క నరసింహారెడ్డి మాట్లాడుతూ సెప్టెంబర్ 17వ తేదీన ప్రజలెవరూ మర్చిపోలేని దినం అని, నిజాం సర్కార్ రాక్షస పాలన నుంచి విమోచన పొందిన దినమని, నిజాం పాలనను వ్యతిరేకించి పోరాడిన అమరులను గుర్తు చేస్తూ చేసుకున్నామని, భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా ఆరంగన్ చౌరస్తాలోని వికలాంగుల ఆశ్రమంలో పండ్ల పంపిణీ కార్యక్రమం చేశామని, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు అడికే జనార్దన్, బీజేపీ నాయకులు బుక్క వేణుగోపాల్, బీజేపీ సీనియర్ నాయకులు యువమోర్చా అధ్యక్షులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచంలోనే ఒక బలమైనటువంటి దృఢమైనటువంటి నేతగా ఈరోజు ప్రపంచ దేశాల మన్నన పొందినటువంటి మన ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఎన్నో సేవా కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ తరఫున చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడ వృద్ధాశ్రమంలో వచ్చి ఈరోజు పండ్లు వంచే కార్యక్రమం చేయడం జరిగింది. దాంతోపాటు నరేంద్ర మోడీ గారు ఆయన జన్మదిన సందర్భంగా ప్రజలకు ఉపయోగపడేటువంటి సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి మాకు పిలిపివ్వడంతో మేము స్వచ్ఛ భారత్, అదేవిధంగా ప్రకృతి వనరులైనటువంటి నీరు, చెట్లు, ప్లాస్టిక్ నిషేధము ఇటువంటి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఈ దేశంలో ప్లాస్టిక్ తోటి ఎన్నో అనర్థాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్లాస్టిక్ నెట్టి పరిస్థితుల్లో ఉపయోగించొద్దని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. దాని మీద కూడా మేము విద్యార్థులను అవగాహన, కళాశాలలో విద్యార్థులతో అవగాహన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం, మిగతా మనకు వర్షపు నీరును కూడా సద్వినియోగం చేసుకొని ఉన్న నీరును కూడా ఏ విధంగా ఉపయోగించుకోవాలనే దాని మీద కూడా ఈరోజు ప్రజలను చైతన్యపరచాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దాని మీద కూడా ఈ ఒక వారం రోజులు ఈ సేవా కార్యక్రమాల 14 నుంచి 21 వరకు సేవా కార్యక్రమాలు నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ మైలార్దేవ్పల్లి డివిజన్లోని ఇక్కడ ఆరంగర్లో ఉన్నటువంటి అనాథ ఆశ్రమంలో ఇక్కడ పండ్లు పంచడం జరిగింది. మిగతా కార్యక్రమాలు కూడా ఇంకా కూడా 21 తారీఖు వరకు ప్రజలను చైతన్యపరుస్తాం. నరేంద్ర మోడీ గారు ఒక సంకల్పంతో ఈ దేశం బాగుండాలి, ఈ ప్రజలు బాగుండాలి, ఆరోగ్య భారత్ ఉండాలి, ఈ దేశమంతా కూడా ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలనేటువంటి సంకల్పంతో ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకోవడం జరిగింది. ప్రజలను చైతన్యపరుస్తూ, ముఖ్యంగా స్వచ్ఛ భారత్ లాంటి కార్యక్రమాలు కానీ ఈరోజు ప్రజలను చైతన్యపరుస్తూ తీసుకున్నటువంటి కార్యక్రమాలను ఈరోజు ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. కాబట్టి అటువంటి సేవా కార్యక్రమాలు ఈరోజు పార్టీ క్యాడర్ అంతా కూడా జిల్లా వ్యాప్తంగా, రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున తీసుకోవడం జరుగుతుంది. ఈ రోజు తెలంగాణ విమోచన దిన సందర్భంగా కోటగిరి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద జాతీయ జెండా ఎగురవేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ రాజకీయ నాయకులు, కోటగిరి మండల మాజీ జెడ్పీటీసీ పుప్పాల శంకర్, కోటగిరి మండల ఎంపీటీసీ గంగాధర్ దేశాయ్ మరియు కొట్టం మనోహర్, పోతంగల్ ఎంపీటీసీ వీరేశం, బార్ల సాయిలు మరియు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ యొక్క మన యొక్క ప్రాంతం రాజుల పరిపాలనలో 6 రోజులు ఉండేది. మరి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మరి దాదాపు 11 నెలల తర్వాత మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ఆధ్వర్యంలో మరి సైనిక చర్య వల్ల ఈ యొక్క ప్రాంతానికి అప్పటి రాజు నైజాం గారు మరి వారి యొక్క వారు అంగీకరించి మరి భారతదేశ ప్రభుత్వానికి అప్పచెప్పడం జరిగింది. మరి తర్వాత మరి కొంతకాలం మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత 56లో మళ్ళీ సమైక్యాంధ్ర అని చెప్పి 2 రాష్ట్రాలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాన్ని మద్రాసు ప్రాంతాన్ని కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా భాషాయుక్త ప్రదేశాలను 2 కలిపి మరి ఒకే రాష్ట్రంగా ఏర్పాటు చేయడం. మళ్ళీ ఆ నైజాం రాజు పరిపాలన ఎంతైతే ఇబ్బందులు పాలైన ప్రజలు ఈ యొక్క సమైక్య రాష్ట్రంలో కూడా మరి అదే ఒకరి యొక్క పెత్తనం మరి తెలంగాణ ప్రాంతం వాళ్ళు మరి ఎన్నో ఇబ్బందులు పాలవుతూ
మరి నష్టపోతూ మరి కొంతకాలం తర్వాత మరి 69లో తెలంగాణ ఉద్యమం వచ్చింది. అప్పుడు ఉద్యమాలు చేసి తెలంగాణ సాధించలేకపోయాం. మళ్ళీ తర్వాత 2001 నుంచి మన ఉద్యమం స్టార్ట్ అయ్యి ఆ ఉద్యమంలో మాకు ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఏమని చెప్పినట్టే ఆ రోజుల్లో ఉద్యమ సమయంలో ఈ 17వ తారీఖు నాడు తెలంగాణ విమోచన దినోత్సవం మాత్రం మేమంతా ఉద్యమకారులు పనిచేసినప్పుడు దాంతోనే విమోచన దినోత్సవాలు కనిపించింది. ఈరోజు పత్రికలు చూస్తుంటే నిన్న పేపర్లో వచ్చింది విమోచన మాకు అప్పుడు 17 కాదు 2వ తారీఖు నాడు తెలంగాణ వచ్చిన తెలంగాణకు 2వ తారీఖు నాడు విమోచన దినోత్సవం అని చెప్పారు. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ఉన్న 2 మృతదేహాలను పరిశీలించి రాజమండ్రి హాస్పిటల్ కు తరలించేలాగా అధికారులకు సమన్వయం చేశారు. రవాణా శాఖ మంత్రి శ్రీ పువ్వాడ అజయ్ కుమార్. బోటు ప్రమాదంలో గల్లంతైన రంగారెడ్డి జిల్లాకు చెందిన సాయి కుమార్ మృతదేహం పోలవరం దగ్గర దొరికింది. కర్నూలు జిల్లా నంద్యాలలో భారీ వర్షాలు. నంద్యాల మండల పరివాహక ప్రాంత ప్రజలకు వరద హెచ్చరిక. భారీ వర్షాలు కురుస్తుండటంతో మహానంది, సిరివెల్ల, ఆలగడ్డ, రుద్రవరం, చాగలమర్రి, దోర్నిపాడు, గోస్పాడు మండలాల పరిధిలోని పాఠశాలలకు సెలవు దినంగా ప్రకటించిన జిల్లా విద్యాశాఖ అధికారులు. ఈ మండలాలకు సంబంధించిన పాఠశాలలు తెరిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా సిద్దిపేట పట్టణంలో భాజపా నాయకులతో కలిసి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్. ఈ బైక్ ర్యాలీ వేములవాడ కమాన్ నుండి ప్రారంభమై పాత బస్టాండ్ అంబేద్కర్ సర్కిల్ మీదుగా రంగదంపల్లి చౌరస్తా వరకు కొనసాగింది. అనంతరం సిద్దిపేట రంగదంపల్లి చౌరస్తాలో అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ సంజయ్ మాట్లాడుతూ ఎందరో ఉద్యమకారులు ఆత్మ బలిదానాలు చేస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిందని అన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే నిజాం సమాధి వద్దకు సీఎం కేసీఆర్ ఎందుకు వెళ్లాడో చెప్పాలని, మీకు నిజాం కుటుంబానికి గల సంబంధం ఏంటో, లోపాయకారి ఒప్పందం ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. భారతీయ జనతా పార్టీ మలిదశ ఉద్యమం ప్రారంభం చేసిందని, కేసీఆర్ కు 4 కోట్ల మంది గుణపాఠం చెబుతారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. నిజాం కుటుంబంతో నువ్వు రాయబారం చేసిన సంగతి ఏంది? మీ లోపాయికారం ఒప్పందమైంది, మీ చీకటి ఒప్పందమైందో మన తెలంగాణ ప్రజలకు స్పష్టం చేయాల్సిన బాధ్యత నీ మీద ఉంది. ఇవాళ నిజాంను పొడిగొనే దౌర్భాగ్య పరిస్థితి ఉన్నటువంటి ముఖ్యమంత్రిని ఏ విధంగా ముఖ్యమంత్రిగా చేస్తుందని చెప్పాలా ప్రపంచం మొత్తం 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తుంటే మన తెలంగాణ ప్రజలు తలదించుకొని వాళ్ళ బయట దిగాల్సిన పరిస్థితి దౌర్భాగ్యమైన తెలంగాణ రాష్ట్రం ఉంది. కాబట్టి కేసీఆర్ యొక్క చరిత్రను తెరమరుగు చేస్తాం. కేసీఆర్ కు రాజకీయ చరిత్ర లేకుండా వాళ్ళ మలిదశ ఉద్యమం భారతీయ జనతా పార్టీ ప్రారంభించింది. ఇవాళ నిజమైన చరిత్రను రాబోయే తలకు అందించే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది. ఇప్పటికైనా కేసీఆర్ గ్రహించాలి, నిజంగా నీవు నిజంగా తెలంగాణ వాదివైతే తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసేవాడి ఆ వీరుల చరిత్రను గుర్తించినట్లయితే వెంటనే 17th సెప్టెంబర్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మనం చూస్తున్నాం ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఇక్కడ శాసనసభ వైద్యం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు గారికి తెలంగాణ వీరుల పట్ల ఏ విధంగా చిత్తశుద్ధి ఉందో, ఒక మంచి దినం స్వాతంత్ర దినోత్సవం తెలంగాణ ప్రాంతానికి, తెలంగాణ విమోచన దినోత్సవం అనేక మంది అమరులు ఆత్మ బలిదానం చేసుకున్న తర్వాత సాధించిన తెలంగాణ రాష్ట్రంలో అమరవీరుల స్తూపానికి కనీసం అలంకరణ లేకుండా మొత్తం తుప్పు పట్టిపోయి ఇలా పాత పూలతో ఉంటే ఇవాళ ఏ ఒక్క నాయకుడు అనుకున్నాం తెలంగాణ రాష్ట్రం మన రాష్ట్రం ఏర్పరచుకోండి ఈ ప్రభుత్వంలో ఇవాళ అమరవీరుల స్తూపానికి అలంకరణ చేస్తారని మేము భావించినాం. భద్రాద్రి కొత్తగూడెం ములకలపల్లి మండల పరిధిలోని జగన్నాథపురం పంచాయతీలోని స్వచ్ఛ భారత్ 30 రోజుల ప్రణాళికలో అభివృద్ధిని పరిశీలించిన మండల ఎంపీడీఓ నాగేశ్వరరావు రోడ్లను పరిశీలిస్తూ రోడ్డు పక్కన ఉన్న షాపుల వాళ్లకు వేస్ట్ వాటర్ రోడ్ల మీదకు రాకుండా తగు జాగ్రత్తలు చెప్పారు. ఇంకా శుభ్రం కానటువంటి మురికి కుంటలను చూసి ఇవి మొత్తం శుభ్రం కావాలి, ఈ 30 రోజుల స్వచ్ఛ భారత్ ప్రణాళికలో పంచాయతీ అభివృద్ధి పదంలో ఉండాలని, పంచాయతీ పరిధిలోని ప్రతి గ్రామాన్ని స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ సర్పంచ్ భవానీ, సెక్రటరీ గుమస్తా పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని ప్రజలు, యువత మరియు విద్యార్థుల చిరకాల ఆకాంక్ష అయినటువంటి మెడికల్ కళాశాల మంజూరు చేయడం గురించి నేడు గోదావరికని ప్రధాన చౌరస్తాలో గోదావరి పరివాహక ప్రాంత పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో లక్ష్యం కోసం 1,00,000 సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గోదావరి పరివాహక పరిరక్షణ సమితి కన్వీనర్ కొమ్మల స్వామి గారు మాట్లాడుతూ 30 ఏళ్లుగా రామగుండం ఇవ్వడమే తప్ప తీసుకోవడం తెలియదని, నిస్వార్థపు ఊరు అని, అభివృద్ధి లేక బొందలగడ్డలతో ఊపిరి కోల్పుతున్న గోదావరికని తల్లికి తిరిగి ప్రాణం పోయాలని, అది కేవలం మెడికల్ కళాశాల మంజూరుతోనే సాధ్యమని, మెడికల్ కళాశాల సాధన యజ్ఞంలో రామగుండం సబ్బండ వర్గాలు మమేకం కావాలని పిలుపునిచ్చారు. ఇవాళ ఇక్కడ ప్రజలందరూ ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మరి మెడికల్ కాలేజ్ కావాలనేటువంటిది ఇక్కడున్న ప్రతి ప్రజ యొక్క ఆకాంక్ష. వాళ్ళు ఏమీ కోరుకోవట్లేదు, మరలు మాణిక్యాలు అలాంటివి ఏం కోరుకోవట్లేదు. ఇక్కడ మా ఆరోగ్యాన్ని ఏవైతే పాడు చేస్తున్నాయో ఈ కంపెనీస్, ఇక్కడ ఆర్ఎఫ్సీఎల్ అయితేనేమి, ఎన్టీపీసీ అయితేనేమి, మరి సీనియర్ అయితేనేమి పర్యావరణాన్ని విధ్వంసం చేస్తున్నాయి. మరి రేడియేషన్ని, పొల్యూషన్ని రిలీజ్ చేస్తున్నాయి. ఈ పక్షంలో కూడా మేము ఇక్కడ చావు బతుకుల్లో నడమ మేము మా బతుకుల్ని మేము ఇచ్చుకోవాల్సి వస్తుంది. కాబట్టి మాకు కనీసం వైద్య సౌకర్యాల కోసం మాకు ఒక మెడికల్ కాలేజ్ కావాలని చెప్పి దాదాపు 30 ఏళ్ళుగా ఇక్కడ డిమాండ్ ఉంది. ఆ డిమాండ్లో భాగంగానే ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ దగ్గర నుంచి, రాజశేఖర్ దగ్గర నుంచి మరి కేసీఆర్ గారు వారికి కూడా ఆ హామీలు వాళ్ళు చెప్తూనే ఉన్నారు. మరి వాళ్ళు చెప్పడమే కాకుండా వాళ్ళు చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు చేయకపోగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా 75 మెడికల్ కాలేజీలు దేశవ్యాప్తంగా వాళ్ళు పెట్టడానికి సిద్ధమైతే మన రాష్ట్రానికి 3 మెడికల్ కాలేజీలు వచ్చి ఉన్నాయి. ఆ 3 కాలేజీలు కూడా మరి ఆ 3 కాలేజీలలో రామగుండాన్ని ఎన్నుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం మళ్ళొకసారి మన రామగుండం మీద విషయాన్ని చిమ్మి పక్క జిల్లా అయిన ఖమ్మము, కరీంనగర్ మరేదో జిల్లాకి శాంక్షన్ చేయడానికి ముందుకొచ్చింది. అయితే మేము ఈ సందర్భంగా స్థానిక మా ప్రజాప్రతినిధులైన ఎమ్మెల్యే గారు అయితేంది, మరి ఎంపీ గారు అయితేంది, మరి ముఖ్యమంత్రి గారికి అయితేంది, దీనికి మేము విన్నవించిన ఏంటంటే దయచేసి మీ హామీలను మీరు నెరవేర్చుకోండి. మీరు ప్రజల్లో అబద్ధపాలు కాకండి. ఈ ప్రాంత ప్రజల్లో మీరు చెడ్డవాళ్ళుగా చిత్రీకరించుకోకండి. మీరు ఇచ్చిన హామీని మీరు నిలబెట్టుకోండి. ఇది ఇక్కడ ప్రజలకి చాలా అత్యవసరమైనటువంటి ఆకాంక్ష. ఇది వారి జీవితాలని, వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మెడికల్ కాలేజీ తప్ప మరొక మార్గం. ఇవాళ ఏ చిన్న జనానికి వచ్చినా, కాలు కోటికి దెబ్బ తాకినా ఒక ప్రైవేట్ హాస్పిటల్కి పోవాలంటే మినిమం 5,000 రూపాయలు వెచ్చించవలసి వస్తుంది. దీనికి ఇక్కడ వచ్చే జీతమే 7,000 నుంచి 10,000 మధ్యన. ఈ 10,000 జీతం గల వాడు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి చేయించుకునే పరిస్థితులు లేవు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు మీకు దండం పెట్టి చెప్తున్నాను, మా అందరి ప్రజల తరఫున మీరు మా మనవిని మన్నించి, మా ఆకాంక్షను మీరు గుర్తించి మీరు ఖచ్చితంగా ఇక్కడ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయాలని, అది కేంద్ర ప్రభుత్వం నిధుల, రాష్ట్ర ప్రభుత్వం నిధుల, లేదా ఇక్కడ పక్కన ఉన్నటువంటి నిధుల, మాకు ఎవరి నిధులతో మీరు ఏర్పాటు చేస్తారనేది మాకు ముఖ్యం కాదు. మా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం మాకు మెడికల్ కాలేజ్ అనేది ముఖ్యం. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొకసారి మా అందరి ప్రజల తరఫున మీరు వినియోగించుకునేది ఏంటంటే మాకు వెంటనే మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కోరడం జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో ప్రజలు చాలా ఉత్సాహంగా మాకు మెడికల్ కాలేజ్ కావాలని, వీ వాంట్ మెడికల్ కాలేజ్ అని మొత్తం నుంచి మేము చూస్తున్నాము. వారిని ఎవరికి పిలిచి వేరంటానికి పిలవకుండా వాళ్ళకు వాళ్ళే ఆ ఆకాంక్ష తెలుసుకోవడానికి చౌరస్తా రావడము, మరి సంతకాలు చేయడము ఇదంతా జరుగుతూ ఉంది. కాబట్టి ప్రభుత్వ అధికారులారా ఈ యొక్క ఆకాంక్షను గుర్తించండి, ఇది నెరవేర్చండి. నిజామాబాద్ జిల్లా వన్య మండల కేంద్రంలో సిసిడి కార్యాలయంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అంతకంటే ముందు తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను, బీజేపీ పార్టీ జెండాను ఎగురవేశారు. బీజేపీ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు దొరబాబు, మండల అధ్యక్షులు భూపాలరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు పల్లె గంగారెడ్డి, జాతీయ బీజేపీ పార్టీ కౌన్సిలర్ సభ్యులు టక్కరి హనుమంత్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. 1948 సెప్టెంబర్ 17వ తేదీని ఇక్కడ హైదరాబాద్ సంస్థానం నుండి వేరుపడ్డటువంటి మహారాష్ట్రలో ఉన్నటువంటి 5 జిల్లాలు, మరాఠీ మాట్లాడేటువంటి 5 జిల్లాలు మహారాష్ట్రలో కలవడం జరిగింది. అదేవిధంగా కన్నడ మాట్లాడేటటువంటి 4 జిల్లాలు కర్ణాటకలో కలవడం జరిగింది. మన తెలంగాణ ప్రాంతంగా ఏర్పడ్డటువంటి 10 జిల్లాలు. తెలంగాణ ప్రాంతంలో ఉద్యమ సమయంలో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ రోజు ఆంధ్ర పాలకులు మా స్వాతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకోనివ్వరా, మాకు హక్కు కూడా లేదా, ఇంత అన్యాయమా అని చెప్పి ప్రశ్నించినటువంటి ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రి అయినటువంటి 5 సంవత్సరాల లోపల గత ప్రభుత్వంలో ఒక్కసారి కూడా తెలంగాణ స్వాతంత్ర దినోత్సవం జరపకుండా ఈసారైనా జరుపుతారనుకుంటే ఈసారి కూడా జరపకుండా ప్రజల్ని ఆయన ఏ విధంగా మోసం చేస్తుండో ఆ మోసం చేసినటువంటి విషయాన్ని ప్రజలకు తెలియజెప్పడం కోసం ఎట్టి పరిస్థితుల్లో కూడా మహారాష్ట్ర కర్ణాటక జరిపే విధంగా తెలంగాణ రాష్ట్రాల్లో కూడా అధికారికంగా 17 సెప్టెంబర్ నిర్వహించేంత వరకు భారతీయ జనతా పార్టీ పోరాటం ఆపే ప్రసక్తి లేదని 17 సెప్టెంబర్ మన స్వాతంత్ర దినోత్సవం భారతదేశానికి 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వస్తే మనకు 1948 సెప్టెంబర్ 17 స్వాతంత్రం వచ్చింది. అదేవిధంగా ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని జరపనంత వరకు కేసీఆర్ని విడిచిపెట్టే ప్రసక్తి లేదు, ఈ ప్రభుత్వాన్ని విడిచిపెట్టే ప్రసక్తి లేదు. ఎట్టి పరిస్థితుల్లో స్వాతంత్ర దినోత్సవం జరిపేటటువంటి ప్రభుత్వం వస్తుంది. ఈయన చేసినటువంటి తప్పులకు కూడా శిక్ష అనుభవించాల్సి వస్తుందని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం. పెద్దపల్లి జిల్లా మంథని మండలం నాగరం గ్రామంలో గ్రామ పంచాయతీ పూడిక పనులు చేపించుకుని తమకు రావాల్సిన 32,000 ఇవ్వడం లేదని గ్రామ పంచాయతీ సర్పంచ్ ని, కార్యదర్శి, ఉప సర్పంచ్ ని నిర్బంధించారు గ్రామస్తులు. జర్నలిస్ట్ గారు విషయం ఏంటంటే వీళ్ళు జూన్లో 50,000కు గాను మేము 13,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మిగతా డబ్బుల కోసం మెదక్ జిల్లాలోని టేక్మల్ మండల్ బొడ్మట్పల్లిలో నూతనంగా ఎన్నికైన కార్యవర్గానికి జిల్లా కోఆప్షన్ మెంబర్ సయ్యద్ యూసుఫ్ టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం చేయడం జరిగింది. ఇందులో భాగంగా జిల్లా కోఆప్షన్ మెంబర్ సయ్యద్ యూసుఫ్ గారిని మర్యాదపూర్వకంగా తెరాస నాయకులు సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన టీఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు కంకర భూషణం, ఉపాధ్యక్షులు భవానీ సాయిబాబా, కంకర విఠల్, నాయకులు కలాలి దశరథ్ గౌడ్, షాపుద్దీన్, చీలపల్లి శంకర్, బేగరి దామోదర్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. సీజనల్ వ్యాధులు ఎక్కువ వస్తున్న కారణంగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయాలంటూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం వేణుకొమట్లలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు. సిద్దిపేట వాసవి క్లబ్, వనితా క్లబ్ ఆధ్వర్యంలో అంగారక సంకష్ట చతుర్థి పూజలు. సంకష్ట రోజు, అమావాస్య రోజు గోసేవ చేయడం పుణ్యమన్న భక్తులు. భారీ వరదలలో కూరుకుపోయిన కర్నూలు జిల్లా నంద్యాల మహానంది దేవస్థానం. అప్రమత్తంగా ఉండాలంటూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వీటీ న్యూస్.